హాయ్ గాయ్స్, ఈ రోజు మనం మెదడుకు మేత పెట్టే సినిమా చూద్దాం. ఈ సినిమాలోని పజిల్స్ మీ మెదడుకు పని చెబుతాయి. మ్యాథ్స్ అంటే ఎవరికైతే ఇష్టమో వారికి ఈ సినిమా నంబర్స్ తో ఆటలా అనిపిస్తుంది. మ్యాథ్స్ కు నేను దూరం రా బాబు అనే వారికి ఇది ఒక డిటెక్టివ్ సినిమాలా అనిపిస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. వన్ లైనర్ ఏంటంటే, చాలా తెలివైన నలుగురిని గ్యాదరింగ్ అని ఒకడు పిలిచి డేంజర్ రూమ్ లో పెట్టాడు. ఒక్కో నిమిషానికి ఆ రూమ్ కుచించుకుపోతుంది. పెద్ద రూమ్ దగ్గరగా వచ్చి అందులో ఉన్న వారిని నసిగి చంపేస్తుంది. ఈ కుచించుకుపోవడం ఆగాలంటే నిమిషానికి ఒకటి చొప్పున వచ్చే పజిల్స్ ను వారు సాల్వ్ చేయాలి. ఆ రూమ్ నుంచి ఈ గణిత మేధావులు ఎలా తప్పించుకున్నారనేదే సినిమా. ఈ సినిమా పేరు ఫర్మెట్స్ రూమ్. ఇది స్పానిష్ మూవీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక కుర్రాన్ని చూపించారు. అతని చుట్టూ అమ్మాయిలు పడ్డారు. ఇతడు 250 ఏళ్ల క్రితం క్రిస్టియన్ గోల్బ్యాక్ అనే సైంటిస్టు గోల్బ్యాక్ కంజక్షన్ అనే థియరీని కనిపెట్టాడు. కానీ 250 ఏళ్లైనా దానికి ప్రూఫ్ ను ఒక్క సైంటిస్ట్ కూడా కనిపెట్టలేదు. దాని ప్రూఫ్ ను కనిపెట్టా అని చెప్పడంతో ఇతడు ఫేమస్ అయ్యాడు. 15 రోజుల్లో అతడు ప్రూఫ్ చూపించాలి. ఈ క్రమంలోనే అతడు ఫేమస్ అయి చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. సడన్ గా కాల్ రావడంతో అతడు ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడికి వచ్చి చూస్తే తయారు చేసిన ప్రూఫ్స్ ను ఎవరో నాశనం చేశారు. అది చూసి ఫ్రెండ్స్ అంతా భయపడిపోయారు. కానీ నేను మళ్ళీ రీవర్క్ చేస్తా, కాకపోతే చాలా టైం పడుతుంది అని ఈ కుర్రాడు షాక్ అయ్యాడు. సీన్ కట్ చేసి ప్రొఫెసర్ ను చూపించారు. అతడు ఒక గణిత మేధావి. తన సైకలాజికల్ డాక్టర్ తో చెస్ ఆడుతున్నాడు. చాలా తెలివైన వారు బాగా ఆలోచించి అప్పుడప్పుడు మెంటల్ గా డిస్టర్బ్ అవుతుంటారు. అందుకే డాక్టర్ వచ్చి టెస్ట్ చేశాడు. ఇంతకీ ఏమైందని అడిగితే 3 వారాల క్రితం ఆత్మహత్య చేసుకోవాలన్న థాట్ వచ్చిందట. కానీ నన్ను ఈ లెటరే ఆపిందని చూపించాడు. ఫార్మాట్ అనే వ్యక్తి నుంచి పజిల్ ఉన్న లెటర్ వచ్చింది. అందులో నంబర్స్ తో పజిల్ ఉంది. దీన్ని మీరు మాత్రమే సాల్వ్ చేయగలరని నాకు బాగా తెలుసు. ఇది గాని మీరు సాల్వ్ చేశారంటే మీలాగే బుద్ధితో ఆటలాడాలనే కసితో ఉన్న కొందరు సైంటిస్టులను పిలిచి ఈ వీకెండ్ గ్యాదరింగ్ పెట్టుకుందాం. అప్పుడు సాల్వ్ చేయలేని పజిల్స్ గురించి చర్చిద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది సాల్వ్ చేసి పంపించండి అని మీ ఫార్మాట్ అని అందులో ఉంది. దీన్ని సాల్వ్ చేసిన ప్రొఫెసర్ రిప్లై కూడా పంపించాడు. సీన్ కట్ చేసి ఒక ఇంజనీర్ ను చూపించారు. అతని చేతిలో కూడా ఇదే లెటర్ ఇదే పజిల్ ఉంది. కానీ దాన్ని సాల్వ్ చేయలేక 10 రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు కూడా ఒక లైబ్రరీలో కూర్చుని దీన్ని ఎలా సాల్వ్ చేయాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు లైబ్రరీయన్ వచ్చింది. చాలా సేపటి నుంచి ఇక్కడే కూర్చున్నారు. నాకు టైం అయింది, నేను వెళ్ళిపోతున్నాను. మీరు వెళ్ళడానికి ముందు తీసిన పుస్తకాలన్నీ కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో అక్కడ పెట్టండి అనేది. ఆ మాట వినగానే ఇంజనీర్ కు ఒక హింట్ దొరికింది. వెంటనే ఆ నంబర్స్ ను ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో రాశాడు. ఆ పజిల్ ను సాల్వ్ చేశాడు. సీన్ కట్ చేస్తే ఇంకో లెటర్ ను చదువుకుంటూ కార్ లో ఎక్కడికో వెళ్తున్నాడు. ఇతడు కూడా ఆ పజిల్ ను సాల్వ్ చేసి పంపించాడు. అప్పుడు రిప్లై లెటర్ అతనికి వచ్చింది. ఇదిగో చూడండి, మీలాగే ముగ్గురు ఈ పజిల్ ను సాల్వ్ చేశారు. మీరు మా స్పెషల్ గ్యాదరింగ్ కి సెలెక్ట్ అయ్యారు. ఈ టైంలో ఈ చోటుకి రావాలి. కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మీ సెల్ ఫోన్ తీసుకురావద్దు, మీ ఐడెంటిటీ తెలిసేలా ఏది తీసుకురావద్దని చెప్పారు. మీ ఐడెంటిటీ మిగతా వాళ్లకు తెలియదు కూడదు కాబట్టి మీకంటూ ఒక పేరు ఇవ్వడం జరుగుతుంది. మీ పేరు పాస్కల్. ఇకపై దీన్నే ఉపయోగించాలని చిన్న ఐడి కార్డు కూడా పంపించారు. ఆ లెటర్ చదువుకుంటూనే ఇంజనీర్ హైవేలో కారు తోలుకుంటూ వెళ్తున్నాడు. చివరగా ఒక చోటుకు వచ్చాడు. చూస్తే అది మైదానంలో ఉంది. అక్కడ ఎవరూ లేరు. సీన్ కట్ చేస్తే హైవేస్ లో ఒక కారు బ్రేక్ డౌన్ అయింది. అక్కడ ఆగి ఉన్నది ఎవరంటే ఆ ప్రొఫెసరే. అతనికి కూడా లెటర్ వచ్చింది కదా. అటువైపే వెళ్తుంటే కారు చెడిపోయింది. అప్పుడు ఒక కారు వస్తుంటే ఆపాడు. కారు ఆపింది ఎవరంటే సినిమా స్టార్టింగ్ లో ఒక కుర్రాన్ని చూసామే, అతడు వచ్చాడు. ఆ ముసలాయన డ్రెస్ కు ఉన్న పేరు నేమ్ బోర్డును చూశాడు. అతనికి హిల్బర్ట్ అనే పేరిచ్చారు. ఈ కుర్రానికి ఇచ్చిన పేరు ఏంటంటే గలోయస్. అరే, ఇద్దరం ఒకే చోటుకు వెళ్తున్నామా, రండి రండి కూర్చోండి అని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు 4వ క్యారెక్టర్ ను చూపించారు. ఈమె ఒక లేడీ. ఆమె స్కూటీలో దిగింది. ఆమె ఐడి కార్డు లో ఒలివా అని పేరు ఉంది. ఆ పేరును చూడగానే ఈ ఇంజనీర్ ఏమంటున్నాడంటే ఒలివా అనేటామె 16వ శతాబ్దంలో బతికిన సైంటిస్టు అని చెప్పాడు. వీళ్ళకిచ్చిన పేర్లు ఫేమస్ సైంటిస్టుల యొక్క పేర్లు. కొంచెం సేపట్లోనే ఇక్కడికి మిగతా ఇద్దరు వచ్చారు. ఇక నలుగురు కలిసి మాట్లాడుకున్నారు. మనల్ని ఇక్కడికి రప్పించారంటే తప్పకుండా ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయమే ఉండి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక లగ్జరీ కారు వస్తుంది, మనల్ని పికప్ చేసుకుంటుంది అని ఇంజనీర్ అన్నాడు. ఈ కుర్రాడు దూరంలో ఉన్న ఒక కారుకు లైట్లు వెలుగుతూ ఆఫ్ అవుతుంటే చూశాడు. ఆ కారు దీవు లాంటి చోట ఉన్నది.
ఉంది. అది చూడగానే మేము ఇక్కడ ఉన్నాము అని అంతా అరుస్తున్నారు. అప్పుడు ఆ కుర్రాడు దేనిపైన ఎక్కి అరుస్తున్నాడు. అప్పుడు ఇంజనీర్ చూశాడు. ఆ కుర్రాడు ఎక్కింది బోటు. దానిపైన పైథాగరస్ అని రాసి ఉంది. అప్పుడు ఇంజనీర్ కి అర్థమైపోయింది, ఏయ్యా ఇదే మన లగ్జరియస్ కారు అని. దీనిపై ఎక్కి మనం అటువైపు వెళ్ళాలి అని నలుగురు పడవలో ఎక్కారు. కారు దగ్గరకు వచ్చారు. అక్కడ ఎవరూ లేరు. ఆ కారులోని ఒక డివైస్ లో కరెక్ట్ గా ఇన్ని గంటలకు లైట్స్ బ్లింక్ కావాలని సెట్ చేశారు. అందువల్లే లైట్స్ ఆన్ అయి ఆఫ్ అయ్యాయి. ఎక్కడికి వెళ్లాలో లొకేషన్ కూడా ఫిక్స్ చేశారు. అందులో కూర్చుని వెళ్లాల్సిన చోటుకు వెళ్లారు. అది పాడుబడిన రైస్ మిల్. ఇక్కడ మీటింగా అని ఒలివియా భయపడింది. మన మెదడుకు మేత పెట్టేలా ఏదైనా మంచి విషయమే ఉంటుందని ఆత్రంగా లోపలకు వెళ్లారు. ఎవరూ ఫోన్ తీసుకురాలేదు. ఒక రూమ్ చూశారు. అందులో సోఫాలు, బుక్కులు ఉన్నాయి. వీరిని పిలిచిన ఫర్మేట్ అనే అతడు మాత్రం ఇంతకీ రాలేదు. ఇంతకీ ఫర్మేట్ ఎవరు అని మీరు విచారించారా అని కుర్రాడు అడిగాడు. ఎవరు విచారించలేదని చెప్పారు. కానీ నేను విచారించా అని అన్నాడు. నేను ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వస్తున్నా. ఈ లెటర్ పంపిన వాడి డీటెయిల్స్ కావాలని అడిగితే పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చారని చెప్పాడు. యాక్చువల్ గా ఈ లెటర్ పంపిన వాడి పేరు ఫర్మేటే కాదు. అతని పేరును సరిగా పలకలేకపోతున్నాను. గూగుల్లో సెర్చ్ చేశా, కానీ అతని గురించి ఏమీ తెలియలేదు అంటుంటే, బాబు ఫర్మేట్ అనేది కూడా సైంటిస్ట్ పేరే కదా అని ప్రొఫెసర్ అన్నాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు. ఇతడే ఫర్మేట్. లోపలికి రాగానే మిమ్మల్ని పిలిచింది నేనే అన్నాడు. సరే తినుకుంటూ మాట్లాడదామా అని కూర్చున్నారు. ఫార్ములాస్, సైన్స్ ఎక్స్పెరిమెంట్ అని చాలా విషయాలు మాట్లాడుకున్నారు. తిన్న తర్వాత చాలా ఆసక్తిగా అడుగుతున్నారు. ఏదో తీర్చలేని ఫజిల్ గురించి మాట్లాడదామని అన్నారే, ఎక్కడది ఎక్కడా అని అడుగుతున్నారు. ఉండండి కాసేపు వెయిట్ చేయండి అని ఫర్మేట్ అంటున్నాడు. అప్పుడే అతనికి ఫోన్ వచ్చింది. ఏంట్రా మనల్నేమో ఫోన్ తీసుకురావద్దన్నాడు, ఇతడు మాత్రం ఫోన్ తీసుకొచ్చాడు, ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటున్నారు. ఫోన్ తీయగానే అతడు టెన్షన్ అయిపోయాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత అతడు చాలా భయపడిపోతున్నాడు. ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడిగాడు. దయచేసి నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలి, నన్ను క్షమించండి, నేను వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అని అన్నాడు. యాక్చువల్ గా ఇతని కూతురు హాస్పిటల్లో కోమాలో ఉంది. ఆమెకు డేంజర్ అని కాల్ వచ్చింది. అందువల్ల వెళ్ళాలంటున్నాడు. చాలా వేగంగా వెళ్తున్నాడు. వెళ్లేటప్పుడు తన కోట్ ను ఈ రూమ్ లోనే పెట్టాడు. ఇది చూసిన ఇంజనీర్, సార్ మీ కోటు సార్ అని దాన్ని పట్టుకుని అతని కారు వెనుక వెళ్తున్నాడు. కానీ అతడు వేగంలో కారు తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు కోటు నుంచి ఒక పర్సు కింద పడింది. ఆ పర్సులోని ఒక ఫోటోను చూసిన ఇంజనీర్ యొక్క ముఖమే మారిపోయింది. ఆ పర్సులోని ఫోటోలో ఉన్నది ఫార్మేట్ యొక్క కూతురు. ఆ ఫోటోకు ఇతనికి ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఆశ్చర్యంగా రూమ్ లోకి వచ్చాడు. ఆ పర్సును ఈ కుర్రాడు చూశాడు. అతని పర్సు ఉందా అని వేగంగా వెళ్లి దాన్ని తీసుకున్నాడు. ఆ పర్సులోని ఐడీస్ తీసి చూశాడు. వచ్చిన వ్యక్తి యొక్క నిజమైన పేరు ఫార్మేట్ కాదు. అతని నిజమైన పేరు రోమన్ అని ఉంది. సరే అతడు వస్తేనే మనం పజిల్ ను సాల్వ్ చేయగలమని మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ పాస్కల్ మాత్రం కొంచెం ఆశ్చర్యంతో మందు కొడుతున్నాడు. అప్పుడు ఆ రూమ్ లో ఒక చోటు నుంచి బీప్ అని సౌండ్ వచ్చింది. ఒలివియా అటు ఇటు తిరిగి క్యాల్కులేటర్ లాంటి ఒక చిన్న డివైస్ ను పట్టుకుంది. ఆ డివైస్ లో వీళ్ళు సాల్వ్ చేయడం కోసం ఒక ప్రశ్న వచ్చింది. దానికి సంబంధించిన టైమర్ కూడా ఆన్ అయింది. ఒక్క నిమిషంలోనే ఆ పజిల్ ను కంప్లీట్ చేయాలి. అప్పుడు చాలా ఆసక్తిగా ఒలివియా ఆ ప్రశ్నను చదువుతోంది. ఒక స్వీట్ షాప్ కి 3 బాక్సులు డెలివరీ అయ్యాయి. ఒక దాంట్లో మింట్ ఉంది, ఇంకో దాంట్లో చాక్లెట్ ఉంది, ఇంకో బాక్స్ లో 2 మిక్స్ అయి ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే ఆ 3 బాక్సులపై కూడా లేబుల్ ను మార్చి మార్చి అతికించారు. ఇప్పుడు మినిమం గా ఆ బాక్సులోంచి ఎన్ని స్వీట్లు తీస్తే ఆయా బాక్సుల్లో ఏదేది ఉందో కరెక్ట్ గా గుర్తించవచ్చో చెప్పండి అని పజిల్ లో ఉంది. అన్ని బాక్సులను ఓపెన్ చేస్తే అందులో ఏముందో తెలిసిపోతుంది. కానీ టాస్క్ ఏంటంటే ఒక్క స్టెప్ మాత్రమే ఆప్షన్ గా ఉంది. ఆ ఆప్షన్ ఉపయోగించి ఏ బాక్స్ లో ఏముందో తెలుసుకుని కరెక్ట్ గా లేబుల్స్ అతికించాలని పజిల్ ఇచ్చారు. అప్పుడు కుర్రాడేమంటున్నాడంటే అన్ని బాక్సుల్లోంచి ఒక్కో స్వీట్ తీస్తే లోపల ఏముందో తెలిసిపోతుంది కదా అన్నాడు. కానీ ప్రొఫెసర్ ఏమన్నాడంటే మిక్సింగ్ ఉన్నదాన్ని ఎలా కనిపెడతావు, అందులో 2 ఉంటాయి కదా అన్నాడు. వీరంతా ఆలోచిస్తున్న టైంలోనే సమయం గడిచిపోయింది. అప్పుడు మందు కొడుతున్న పాస్కల్ వచ్చి ఈ ప్రశ్నలోనే సమాధానం ఉందని అన్నాడు. బాగా గమనించండి, అన్ని బాక్సులపై లేబుల్స్ ను తప్పుగా అతికించినట్లు చెప్పారు. 3వ బాక్స్ లో మిక్సర్ అని లేబుల్ ఉందనుకోండి, దాన్ని తప్పుగా అతికించినట్లు. అందులోంచి నువ్వు స్వీట్ తీసినప్పుడు అది మింటు అయితే తప్పకుండా అది మింటు బాక్స్. లోపలంతా మింటే ఉంటుంది, ఎందుకంటే దానిపై మిక్సర్ అని లేబుల్ అతికించారు. కానీ అది తప్పుడు లేబుల్ అని వారే చెప్పారు. అందువల్ల అది మిక్స్ బాక్స్ కానే కాదు. అందులోంచి మింటు బయటకు వస్తే అది మింటు బాక్సే. ఆ తర్వాత మింటు అని రాసి ఉన్న బాక్స్ లో మింటు ఉండదు, ఎందుకంటే వారు తప్పుడు లేబుల్ అతికించారు. దాని ప్రకారం చూస్తే చాక్లెట్ అనే లేబుల్ అతికించిన బాక్స్ లో చాక్లెట్ ఉండదు. ఆల్రెడీ మనం మింటు బాక్స్ గుర్తించాము, అయితే అది తప్పకుండా
మిక్సరే అయి ఉంటుందని ఇంజనీర్ చెప్పాడు. ఒక బాక్స్ ఓపెన్ చేసే ఆ బాక్సులను కరెక్ట్ గా గుర్తించవచ్చు అని అన్నాడు. అతని సమాధానం విని అంతా స్టన్ అయ్యారు. నువ్వు సూపర్ అని పొగిడారు. ఆ డివైస్ లో 1 అని రాశారు. ఆ మెషిన్ లో కరెక్ట్ అని వచ్చింది. రూమ్ ను గమనించిన పాస్కల్ ఇది కుచించుకుపోతుందని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావు అని అంతా ఆశ్చర్యపోయారు. ఇదిగో చూడండి, ఈ రూమ్ లో ఏదో ఉంది అని ఇంజనీర్ అంటున్నాడు. అప్పుడు ఆ కుర్రాడు ఏం చేశాడంటే డోర్ ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది ఓపెన్ కావట్లేదు. అప్పుడే వారికి తెలిసింది వాళ్ళు రూమ్ లోపల లాక్ అయిపోయారని. ఇప్పుడు వీళ్ళు భయపడుతుంటే ఇంకో పజిల్ ఆ డివైస్ లో వస్తోంది. ఈ కోడ్ ను డీకోడ్ చేయండి అని చెప్పి 0011 అని ఏదేదో రాశారు. దాన్ని చూసిన తర్వాత ఇది ఏమై ఉంటుందని అంతా ఆలోచిస్తున్నారు. దీన్ని ఎలా డీకోడ్ చేయాలని ఆలోచిస్తున్న క్రమంలో ఒలివియా ఏం చెప్తోందంటే వీటన్నింటినీ ఒక దగ్గర కూడితే 169 అని వస్తోందని చెప్పింది. ఏంటి 169? దీని గురించి నాకు తెలుసు అని కుర్రాడన్నాడు. కాకపోతే దీన్ని ట్రేస్ చేయాలంటే కొన్ని వస్తువులు కావాలని అన్నాడు. అప్పుడు క్యూబ్స్ కోసం వెతికాడు. ఆ క్యూబ్స్ తో చైనీస్ గేమ్ ఆడతారు. ఆ నంబర్స్ ప్రకారం కలర్స్ ను పెట్టాడు. ఇతడు దీన్ని డీకోడ్ చేస్తుంటే ఆ ప్రొఫెసర్ అక్కడ ఒక డాక్యుమెంట్ ను గమనించాడు. దాన్ని తీసి చూస్తే రోమన్ పేరుపై ఉంది. ఏంటి హైడ్రాలిక్ ప్రెషరా ఏంటిది అని అనుకుంటున్నాడు. అప్పుడు దాన్ని ఇంజనీర్ తీసుకుని చదువుతున్నాడు. షాక్ అయ్యాడు. అదేంటంటే ఫార్మేట్ అని ఒక అతడు వచ్చాడు కదా, అతని పేరుపై 4 హైడ్రాలిక్ ప్రెషర్ ను కొన్నట్లు ఉంది. ఇప్పుడు దాన్నంతా బట్టి క్యాల్కులేట్ చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే 4 చోట్ల కూడా అతడు హైడ్రాలిక్ ప్రెషర్ మిషన్లను పెట్టాడు. ఈ డివైస్ లకు అతడు కనెక్ట్ చేసి పెట్టాడు. ఒక్కో నిమిషానికి ఒక్కో ప్రశ్న వస్తోంది. వాటికి గాని మనం కరెక్ట్ సమాధానం చెప్పలేదనుకోండి, అప్పుడు ఈ రూము కుచించుకుపోవడం స్టార్ట్ అవుతుంది. ఒక్కో నిమిషానికి ఈ రూము 10 సెంటీమీటర్ల చొప్పున కుచించుకుపోతుంది అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఊరికే ఏదో వాగకు, నువ్వు తాగి ఉన్నావు. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే 1 గంటలో ఈ రూము మొత్తం కుచించుకుపోతుందా అని అన్నారు. ఇదే టైంలో పజిల్ వచ్చింది కదా, 1 నిమిషం గడువు ముగిసింది. అప్పుడు రూము దగ్గరగా అవుతోంది. కుచించుకుపోతుంటే వీళ్ళు చూస్తున్నారు. డోర్ నాబు కూడా విరిగి కింద పడిపోయింది. ఇదంతా చూసిన కుర్రాడు పజిల్ సాల్వ్ చేయడంలో కాన్సంట్రేషన్ పెట్టలేకపోతున్నాడు. చూస్తూ ఊరికే ఎలా ఉంటాం అని పియానోను అడ్డుగా పెట్టారు. రూమ్ దగ్గరగా వస్తుంది కదా, దాన్ని ఆపాలని అనుకున్నారు. కానీ పాస్కల్ మాత్రం ఏమీ చేయకుండా నిలబడ్డాడు. హలో హలో, మీకేమైనా బుద్ధి ఉందా లేదా? హైడ్రాలిక్ ప్రెషర్ గురించి ఏమైనా తెలుసా లేదా? ఒక కారును తీసుకొచ్చి ఆ ప్రెషర్ కింద పెడితే దాన్ని చిన్న టిఫిన్ బాక్స్ లాగా తయారు చేస్తుంది. ఆ విషయం తెలియకుండా మీరు టైం వేస్ట్ చేస్తున్నారు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు మేము ఏదో ఒకటి ట్రై చేస్తున్నాం, కానీ నువ్వు ఏమీ చేయట్లేదు కదా అన్నారు. పియానోను అడ్డుగా పెట్టారు. కుచించుకుపోవడం ఆపామని అనుకున్నారు. కానీ అప్పుడు వచ్చిన ప్రెషర్ తో ఆ పియానో చెదిరిపోయింది. ఇది చూసి అంతా టెన్షన్ పడ్డారు. ఎవడు వాడు, మనల్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు అని వాళ్ళలో వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒలివియా ఆ కుర్రాన్ని చూస్తూ నువ్వు టెన్షన్ కాకుండా ఆ పజిల్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించు అంది. అప్పుడు ఆ ప్రొఫెసర్ మనం కరెక్ట్ గా సమాధానం చెప్తే ఈ రూము కుచించుకుపోదా అన్నాడు. అప్పుడు పాస్కల్ కరెక్టే, మనుషులమైన మనం టయర్డ్ కావాలి, అంతేకాని ఈ మిషన్ టయర్డ్ కాదు. ఎంతసేపు పోరాడినా కూడా ఇందులో మనం చనిపోబోతున్నాం అని అన్నాడు. అప్పుడు ఒలివియా ఏమంటుందంటే మనల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి చంపాలని అనుకున్నారు అని అడిగింది. అప్పుడు పాస్కల్ 1 నిమిషం సైలెంట్ అయిపోయాడు. అప్పుడు ఒక విషయం చెప్పాడు. విని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వాడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు. ఆ మాట వినగానే అంతా షాక్ అయ్యారు. ఇంకోవైపు ఆ కుర్రాడు పజిల్ ను సాల్వ్ చేస్తున్నాడు. చాలా టైం పడుతోంది. టైం గడుస్తున్నా కొద్దీ ఆ రూము దగ్గరగా అవుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి పాస్కల్ ను ఎందుకు చంపాలని అనుకుంటున్నాడో చెప్తున్నాడు. కొన్నేళ్ల క్రితం తన బిజినెస్ మీటింగ్ కోసం ఈ పాస్కల్ చాలా వేగంగా కారులో వెళ్తున్నాడు. రాత్రిపూట కావడంతో హైవేలో ఇతడు ఒక అమ్మాయిని ఢీకొట్టాడు. ఆ అమ్మాయి వేరెవరో కాదు, ఫార్మేట్ అని ఒకడు వచ్చాడే అతని యొక్క కూతురే. ఎందుకంటే అతని పర్సులో ఆ అమ్మాయి ఫోటోను చూశాడు. యాక్చువల్ గా ఇది ఒక యాక్సిడెంటే, కానీ అతడు నాపై ఎందుకు ఇలా పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని పాస్కల్ అనుకుంటుంటాడు. యాక్చువల్ గా చెప్పాలంటే యాక్సిడెంటే, కానీ ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉంది. నేను అంబులెన్స్ కు కాల్ చేసి కాసేపు నిలబడ్డాను, కానీ నాకు మీటింగ్ ఉండడంతో త్వరగా వెళ్లిపోయాను. ఆ తర్వాతే నాకు తెలిసింది ఆ అమ్మాయి కోమా స్టేజ్ కు వెళ్ళిందని. ఒకవేళ అందుకోసమే ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమో నా మీద అని ఇతడు అంటున్నాడు. మరి మేమేం చేశాంరా అని వాళ్ళంటుంటే ఆ విషయమే నాకు తెలియట్లేదన్నాడు. ఇదే టైంలో ఆ కుర్రాడు పజిల్ సాల్వ్ చేశాడు. యాక్చువల్ గా ఆ కోడ్ ప్రకారం వాటిని పెట్టి చూస్తే ఫేస్ లాగా కనిపించింది. తప్పకుండా ఇది ఫేసే అని డివైస్ లో ఫేస్ అని టైప్ చేశారు. ఆన్సర్ టైప్ చేసిన తర్వాత కొంచెం సేపు లోడ్ అవడానికి టైం పడుతుంది. అప్పుడు
అప్పుడు ఎర్రర్ అని వచ్చింది. అప్పుడు దాన్ని ఒలివియా చూసింది. రేయ్ యాక్చువల్ గా ఇది ఫేస్ కాదు స్కల్ అని అంది. ఆ తర్వాత స్కల్ అని రాశారు. అప్పుడు కరెక్ట్ అని వచ్చింది. ఇప్పుడు ఆ రూమ్ కుచించుకుపోవడం ఆగింది. కాసేపు అయ్యాక మళ్ళీ ఒక పజిల్ ఆ డివైస్ లో వచ్చింది. ఇక పాస్కల్ ను పిలిచి నువ్వు తాగుడు ఆపేయి, మనకు టైం లేదు, త్వరగా ఈ పజిల్ ని సాల్వ్ చేయాలని ప్రొఫెసర్ అన్నాడు. ఇక ఆ పజిల్ ను చదువుతున్నాడు. అతడు చదువుతుంటే ఒలివియా మ్యాప్ వేస్తోంది. అది ఒక మూయబడిన గది. గది లోపల బల్బు ఉంది. దాని స్విచ్ రూమ్ బయట ఉంది. ఈ రూమ్ మూసి ఉన్నప్పుడు బయట ఉన్న 3 స్విచ్లను ఎన్నిసార్లైనా ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. కానీ డోర్ తెరిచిన తర్వాత ఆ 3 స్విచ్ల్లో ఈ బల్బు స్విచ్ ఏదో కరెక్ట్ గా కనిపెట్టాలి. అది కూడా ఒకే ట్రైలో అని ఉంది. 1 నిమిషం టైం ఇచ్చారు. ఆ టైంలో సాల్వ్ చేయలేకపోతే రూము కూచించుకుపోతుంది. ఏ స్విచ్ ఆన్ చేయాలి, ఏ స్విచ్ ఆఫ్ చేయాలని ఒలివియా ప్రొఫెసర్ ఆలోచిస్తున్నారు. టైం అయిపోయింది. అప్పుడు రూమ్ కూచించుకుపోతోంది. రూమ్ మూలకు ఉన్న లైట్స్ పగిలిపోతున్నాయి. ఇలాగే రూమ్ దగ్గరకు అవుతుంటే లైట్లు పగిలిపోయి చీకటి అవుతుంది. పజిల్ కూడా సాల్వ్ చేయలేమని అనుకున్నారు. వెంటనే ఆ బల్బులను తీసి మధ్యలో పెట్టారు. ఆ ప్రొఫెసర్ ఒక లైట్ తీయబోతుంటే హీట్ వల్ల అతని చేయి కాలింది. ఇది చూసిన ఒలివియాకు ఒక ఐడియా వచ్చింది. టక్కున ఒక క్యాల్కులేషన్ చేసింది. ఈ పజిల్ లో హింట్ బల్బు యొక్క వేడే అని అంది. మొదటి స్విచ్ ఆన్ చేసి 10 నిమిషాలు ఆగాలి. ఆ తర్వాత ఆ స్విచ్ ఆఫ్ చేసి రెండో స్విచ్ ఆన్ చేయాలి. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేయాలి. అప్పుడు లైట్ వెలుగుతుంటే రెండో స్విచ్ ఆ లైట్ యొక్క స్విచ్ అని అర్థం. ఒకవేళ లైట్ ఆన్ కాకుంటే ఆ బల్బును మనం వెళ్లి ముట్టుకోవాలి. అది వేడిగా ఉందంటే మనం మొదటి స్విచ్ ను వేసి 10 నిమిషాలు వదిలిపెట్టాం కదా, అందువల్లే అది వెలిగి ఉంటుంది. ఇంతసేపు వెలగడం వల్ల అది వేడిగా అవుతుంది. దాన్ని బట్టి చూస్తే మొదటి స్విచ్ ఆ బల్బు యొక్క స్విచ్. ఒకవేళ బల్బు వేడిగా లేకుంటే మూడో స్విచ్ ఆ బల్బు స్విచ్ అని ఒలివియా చెప్పింది. దాన్ని టైప్ చేసి ఎంటర్ చేస్తే కరెక్ట్ అని వచ్చింది. ఇప్పుడు రూమ్ దగ్గరకు కావడం ఆగింది. ఇంతకీ మనల్ని ఎవరు ఇంత ఇబ్బంది పెడుతున్నారని ప్రొఫెసర్ అడిగాడు. దీనికి ఏమైనా థియరీ నీ దగ్గర ఉందా అంటే అప్పుడు ఒలివియా ఏం చెప్తోందంటే ఇతడు రోమన్ యొక్క కూతుర్ను చంపాడని అతడు అనుకుంటున్నాడు. అందువల్ల పాస్కల్ ను చంపడానికి ట్రై చేశాడు. కానీ నాకు తెలిసి మనం తెలుసో తెలియకో అతనికి ఏదైనా ద్రోహం చేసి ఉంటాం. ఎందుకంటే అంతా కూడా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. బాగా ఆలోచించి చూడండి. అతడు ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు అతని కోట్ ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అతడు ఒక పర్పస్ గానే వదిలిపోయినట్లు నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఇతడు ఎందుకు చనిపోతున్నాడో అతనికి తెలియాలి. అందుకోసమే కోట్ ను వదిలేశాడు. అందులో అతని పర్సు ఉంది. పర్సులో ఫోటో ఉంది. ఆ ఫోటోను ఇతడు చూస్తాడని అతనికి బాగానే తెలుసు. అతనికి మనం కూడా ఏదో చేసి ఉంటాం, అదేంటో ఆలోచించాలి అంది. ఇంతకీ ఏం చేశామా అని ముగ్గురు ఆలోచిస్తున్నారు. అప్పుడు పాస్కల్ తల తిరుగుతోంది. అక్కడ బుక్ స్టాల్ లాగా ఉంది కదా, అందులో ఒక బుక్ ను తీసి చదువుతున్నాడు. ఇంకో వైపు ఈ ముగ్గురు చర్చించుకుంటున్నారు. ప్రొఫెసర్ ఏమంటున్నాడంటే నేను కొన్ని ఫార్ములాస్ ను కనిపెట్టడం తప్పితే ఇంకా వేరే ఏ తప్పులు చేయలేదు అంటున్నాడు. అప్పుడు ఒలివియా కూడా నేను ఏ తప్పు చేయలేదు అంది. అప్పుడు ఆ కుర్రాడు ఏం చెప్తున్నాడంటే నేను గోల్ బ్యాక్ థియరీ యొక్క ప్రూఫ్స్ ను కనిపెట్టాను. 10 రోజుల్లో ప్రూఫ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంది. కానీ సడన్ గా ఎవరో ఆ డాక్యుమెంట్స్ అన్ని డిస్ట్రాయ్ చేశారు. ఇందులో నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. కానీ దానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చంపేయడానికి ఏం సంబంధం అంటున్నాడు. అప్పుడు పాస్కల్ ఒలివియా నీ ఏజ్ ఏంటి అని సడన్ గా అడిగాడు. అప్పుడు ఆమె 26 అని చెప్పింది. ఇప్పుడు ఈమె పేరు చెప్పింది కదా, అతడు చదువుతున్న బుక్ లో 26 ఏళ్లకే ఒలివియా సైంటిస్ట్ చనిపోయినట్లు ఆ బుక్ లో ఉంది. నీ వయసు 26 కాబట్టి నీకు ఒలివియా అని పేరు పెట్టారు అన్నాడు. సరే నీ వయసు ఎంత అని కుర్రాన్ని అడిగాడు. అతడు 22 అని చెప్పాడు. అతని పేరు ఏం పేరు గలోయిస్ అని పెట్టాడు కదా, ఆ సైంటిస్ట్ కూడా 22 ఏళ్లకే చనిపోయాడు. ఇక పాస్కల్ అనే సైంటిస్ట్ 39వ సంవత్సరంలోనే చనిపోయాడు. ఇప్పుడు ఇంజనీర్ కు కూడా 39 ఏళ్లే అవుతున్నాయి. అప్పుడు ఆ ప్రొఫెసర్ హిల్బర్ట్ ఏ వయసులో చనిపోయాడు, నాకు అదే పేరు పెట్టారు అని అన్నాడు. అప్పుడు ఈ కుర్రాడు వేగంగా వెళ్లి నువ్వు అలా ఉండు అని చెప్పి ఫెర్మెంట్ అనే పేరుతో రోమన్ వచ్చాడు కదా, అప్పుడు పర్సు తీసి రోమన్ యొక్క నిజమైన ఏజ్ చూశాడు. అతని నిజమైన ఏజ్ 64. అతను తన పేరు ఏంటని చెప్పాడు, ఫర్మెట్ అనే కదా. ఫర్మెట్ అనే సైంటిస్ట్ ఎన్నేళ్లకు చనిపోయాడని చూస్తే 64 ఉంది. ఈ రోమన్ కు కూడా 64 ఏళ్లే. అప్పుడు ఆ కుర్రాడు ఏంట్రా వీడి వల్ల మనం చనిపోతున్నామా అని అరుస్తున్నాడు. రే రోమన్ నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండి ఉన్నావని నాకు బాగా తెలుసురా అని చైర్ తీసి అద్దంపై విసిరాడు. ఆ అద్దం వెనకే రోమన్ దాక్కుని ఉన్నాడని ఇతడు అనుకున్నాడు. కానీ అద్దం పగలగొట్టిన తర్వాత తెలిసింది దాని వెనుక ఇనుప గోడ ఉందని. సీన్ కట్ చేసి రోమన్ ను చూపించారు. ఇతడే విలన్ కదా. ఇతడు ఆ చోటు నుంచి చాలా దూరంగా వచ్చాడు. ఇతని కారుకు పెట్రోల్ కొట్టిస్తున్నాడు. పెట్రోల్ పోసుకున్న
తర్వాత డబ్బు పే చేయడానికి వెళ్ళాడు. అప్పుడే అతనికి తెలిసింది ఈ రూమ్ లో కోటు పెట్టి వచ్చాడు కదా, అందులోనే డబ్బు ఉంది. నా దగ్గర డబ్బు లేదని చెప్తుంటే డబ్బు ఇవ్వకుండా ఇక్కడ నుంచి కదలలేవు అని షాప్ అతడన్నాడు. అప్పుడు ఫ్యాన్ వేగంగా తిరుగుతుంటే చూపించారు. కొంచెం సేపు అయ్యాక రోమన్ అనే అతడు తన కారులో ఎక్కి జాలీగా వస్తున్నాడు. ఆ షాపులో ఏం జరిగిందో చూపించలేదు. సీన్ కట్ చేసి మళ్ళీ రూమ్ లో ఉన్న వీరిని చూపించారు. అప్పుడు ఒక పజిల్ వచ్చింది. దాన్ని ఒలివియా చదువుతోంది. ఒక స్కూల్ టీచర్ ను ఒక స్టూడెంట్ అడుగుతోంది, మీ అమ్మాయిల యొక్క వయసు ఎంత అని అడిగింది. అప్పుడు టీచర్ ఏం చెప్తోందంటే, నా కూతురుల యొక్క వయసును మల్టిపుల్ చేస్తే 36 వస్తుంది, దాన్ని యాడ్ చేస్తే నీ యొక్క ఇంటి నెంబర్ వస్తుంది అలా టీచర్ చెప్పింది. అప్పుడు స్టూడెంట్ ఏమంటుందంటే, ఇదేంటి మిస్సింగ్ డీటెయిల్డ్ గా ఉంది, దీన్ని బట్టి ఎలా కనిపెట్టేది అని స్టూడెంట్ అంది. అవును, మిస్సింగ్ డీటెయిల్సే ఉన్నాయి, ఆ డీటెయిల్స్ నేను ఇస్తాను. నా పెద్ద కూతురు పియానో వాయిస్తోంది, అలాగైతే నా ముగ్గురు కూతుర్ల యొక్క వయసు ఎంత అని అడిగింది. ఆ ప్రశ్నలోనే ఆమె తనకు ముగ్గురు కూతుర్లన్న ఒక క్లూ ఇచ్చింది. ఇదేంటి కన్ఫ్యూజన్ చేసే క్వశ్చన్ లాగా ఉందే అని ఒలివియా అనుకుంటోంది. అప్పుడు ఆ కుర్రాడు ఏమంటున్నాడంటే, పెద్దమ్మాయికి 9 ఏళ్లు, మిగతా ఇద్దరు కూడా ట్విన్స్, వాళ్లకు 2 ఏళ్లు. దీన్ని బట్టి చూస్తే 9 × 2 × 2 = 36 అని అన్నాడు. అప్పుడు ప్రొఫెసర్ అడుగుతున్నాడు, నీకెలా తెలుసురా ఇది అని. ఇది క్లాసికల్ రీడిల్ అని అన్నాడు. సరే గాని ఆన్సర్ వెంటనే పంపించకు, ఎందుకంటే ఆ పజిల్ ను సాల్వ్ చేయడానికి కొంత టైం ఇస్తున్నారు. ఆ టైం ముగిసిన తర్వాతే ఈ రూము కుచించుకుపోవడం స్టార్ట్ అవుతోంది. ఆ టైం ను మనం యూజ్ చేసుకుందాం, వెంటనే టైప్ చేయకని చెప్పారు. ఆమె ఆన్సర్ ను టైప్ చేసింది కానీ సెండ్ చేయలేదు. అప్పుడు ఒలివియా ఆ డివైస్ ను పక్కన పెట్టి ఆ రూము కుచించుకుపోకుండా ఉండడం కోసం వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. లైబ్రరీ బుక్స్ ఉన్నాయే, ఆ ర్యాక్స్ అన్నిటిని కింద వేశారు. ర్యాక్స్ అందులో బుక్స్ పెట్టి ఫిల్ చేస్తున్నారు. ఇంకా చిన్న చిన్న గ్యాపులు ఉంటే బాటిల్స్ వేశారు. అప్పుడు టాప్ యాంగిల్ లో ఇదంతా చూపించారు. వాళ్ళు భయపడిపోతూ తప్పించుకోవడానికి ఏదేదో ట్రై చేస్తున్నారు. వీళ్ళు ఈ పని చేస్తున్న ఆసక్తితో డివైస్ ను మర్చిపోయారు. ఇక టైం అయిపోయింది, ఆ రూము దగ్గరగా వస్తోంది. ఆ ఆన్సర్ ను సెండ్ చేస్తే ఈ రూము కుచించుకుపోవడం ఆగిపోతుందన్న విషయం కూడా మర్చిపోయి ఆ పనిలో పడ్డారు. ఆ హైడ్రాలిక్ ప్రెషర్ తక్కువగా ఉందేమో, ఈ బుక్ షెల్ఫ్ ఆపుతుందేమో అనుకున్నారు. కానీ అవన్నీ కూడా విరిగిపోతున్నాయి. అప్పుడే డివైస్ గుర్తుకొచ్చింది. అయ్యయ్యో అదెక్కడ, దాన్ని వెతకండి అని ఇంజనీర్ అరిచాడు. ఆ డివైస్ ను వెతుకుతుంటే ఒలివియా అనే అమ్మాయికి ఒక లెటర్ దొరికింది. ఇది సాధారణమైన లెటర్ కాదు. వీరికి ఎలాగైతే ఒక లెటర్ వచ్చిందో అలాగే రోమన్ కు కూడా లెటర్ వచ్చింది. మనకు ఇన్విటేషన్ వచ్చింది ఓకే, కానీ ఈ రోమన్ కి ఎందుకు ఇన్విటేషన్ వస్తుంది? ఎందుకంటే అతడే విలన్ కదా, అతడే ఫర్మిట్ కదా అనుకుంటున్నారు. అప్పుడే ఒక సూపర్ ట్విస్ట్ రివీల్ అయింది. మనం అనుకున్నట్లు ఈ రోమన్ విలనే కాదు, అసలు విలన్ వేరే ఉన్నాడు. ఆ విలనే రోమన్ ను కూడా ఇక్కడికి రప్పించాడు. అతనికి వారిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, అతడు ఫోన్ తో ఇక్కడికి రావాలి, ఈ నలుగురు వచ్చిన 10 నిమిషాల లేట్ గా అతడు రావాలి. ఇదంతా కూడా అతనికి ఇవ్వబడిన ఇన్స్ట్రక్షన్స్. ఇంతకీ అతడు ఎందుకు ఇక్కడికి ఫోన్ తో రావాలి? యాక్చువల్ గా అతడు ఫోన్ తో వస్తేనే కొంచెం సేపట్లోనే అతనికి మీ కూతురు సీరియస్ గా ఉందని కాల్ వస్తుంది. ఆ తర్వాత అతడు వెళ్ళిపోతాడు. పాస్కెల్, దీన్ని బట్టి చూస్తే నువ్వే అతని కూతురుకి యాక్సిడెంట్ చేశావని ఆయనకు తెలియనే తెలియదు అంది. నువ్వు ఇక్కడ ఉండడానికి కారణం ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేయడం కాదని అంది. యాక్చువల్ గా ఇక్కడ ఏదో జరుగుతోంది అని అంది. అదే టైంలో ఆ ముసలాయన డివైస్ ను కనిపెట్టాడు. ఆల్రెడీ వీరు కనిపెట్టిన ఆన్సర్ ను సెండ్ చేశారు. కాసేపు ఈ రూము కుచించుకుపోవడం ఆగింది. ఆల్రెడీ చాలా వరకు ఆ రూము దగ్గరగా అయింది. ఇదే టైంలో వీరికి ఈ విషయం తెలిసింది. యాక్చువల్ గా విలన్ వీరిపై ప్రతీకారం తీర్చుకోవడానికే ఇలా చేశాడని ఇంతసేపు అనుకున్నారు. కానీ ఇక్కడ ఇంకా ఏదో జరుగుతోందని అనిపించింది. సీన్ కట్ చేసి బయట ఉన్న రోమన్ ను చూపించారు. ఇంతసేపు ఇతడే విలన్ అని అనుకున్నాం. యాక్చువల్ గా ఇతనికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే అంతా జరుగుతోంది. హాస్పిటల్ కు వచ్చి నా కూతురుకి ఏమైంది అని అరుస్తున్నాడు. కానీ హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అసలు మీకు కాలే చేయలేదండి అన్నారు. మీకెవరో రాంగ్ కాల్ చేశారు అని అనగానే, నా పరిస్థితి మీకు తెలుసా, నేను ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను, మీ కూతురుకు సీరియస్ గా ఉందని నాకు కాల్ చేశారు. 100 కిలోమీటర్ల నుంచి ట్రావెల్ చేసి వచ్చాను. చేతిలో డబ్బు లేక పెట్రోల్ బంక్ నుంచి పారిపోయి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను 100 కిలోమీటర్లు ఎలా ట్రావెల్ చేయాలి అని కోప్పడుతున్నాడు. అలా అరుచుకుంటూనే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేసి రూమ్ లో చూపించారు. ఎందుకు మనల్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇంతకీ మనం చేసిన తప్పులు ఏంటి? ఆ తప్పులే మనల్ని ఇక్కడికి తీసుకువచ్చాయా అని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఒలివియా ఆ కుర్రాన్ని చూస్తూ అడుగుతోంది, మీ ఇంట్లో పెట్టిన డాక్యుమెంట్స్ ను ఎవడో నాశనం చేసి వెళ్ళాడని చెప్పావు కదా, అతడు ఏ తలుపులను పగలగొట్టకుండా నీ రూమ్ లోకి ఎలా వచ్చాడు అని అడిగింది. ఒక్క నిమిషం, ఆ
అతడు తన ఇంట్లోనే జరిగిందని, రూము తలుపులకు ఏమీ కాలేదని ఏమీ చెప్పలేదు కదా, కానీ ఇదంతా నీకెలా తెలిసింది అని ఆ పెద్ద ఆయన అడిగాడు. అప్పుడు ఆమె ఒక ట్విస్ట్ రివీల్ చేసింది. ఈ ఒలీవియా ఆ కుర్రాడు ఇంతకు ముందు లవర్స్ అట, కొన్ని సంవత్సరాల తర్వాత బ్రేకప్ అయిందట. ఈ విషయం చెప్పగానే ఇది కదా నువ్వు ముందు చెప్పాల్సింది, మీరు నిజం చెప్తేనే కదా మనం వాస్తవాలు కనుక్కోగలం అని ఆ పెద్ద ఆయన అన్నాడు. ఇప్పుడు పాస్కల్ ఒలీవియాను చూస్తూ ఒక ప్రశ్న అడిగాడు. మీరెందుకు బ్రేకప్ అయ్యారు అని అడిగాడు. అప్పుడు ఆమె చాలా బాధతో కూర్చుంది. వీళ్ళిద్దరూ మంచి రిలేషన్షిప్ లో ఉండేవారు. ఒలీవియా తరచుగా ఆన్లైన్ లో చెస్ గేమ్ ఆడేది. ఆన్లైన్ లో ఒక అతడితో ఆమె చెస్ గేమ్ ఆడేటప్పుడు కంటిన్యూగా ఓడిపోయేది. అందువల్ల ఆ ఆన్లైన్ పర్సన్ మీద ఈమెకు క్యూరియాసిటీ వచ్చింది. అతని ఆటకు ఇంప్రెస్ అయింది. అందువల్ల ఆ పర్సన్ ఆన్లైన్ లో ఆడింది ఇక చాలు, మనం నేరుగా ఆడదామని ఒక బోట్ కు ఇన్వైట్ చేశాడు. ఇదంతా ఆమె చెప్తుంటే ఆ కుర్రాడికి కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంతకీ బోట్ కెందుకు వెళ్ళాలి అని అతడు అడిగాడు. అప్పుడు ఆమె ఎందుకంటే అది ఒక ఇల్లీగల్ పార్టీ అంది. అక్కడ చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్కడికే ఆ పర్సన్ నన్ను పిలిచాడు. నేను అక్కడికి వెళ్ళాను. నాకు మత్తెక్కింది. ఆ బోట్ లోనే ఆ ఆన్లైన్ పర్సన్ నన్ను మోసం చేశాడు. ఆమె అలా చెప్తుంటే ఈ కుర్రాడు ఏడుస్తున్నాడు. ఆ విషయం ఇతనికి చెప్పలేకే ఆమె బ్రేకప్ చేసుకుంది. అప్పుడు పాస్కల్ అయితే నిన్ను మోసం చేసిన వాడే ఆ రాస్కెలే ఫార్మేట్ అయి ఉంటాడేమో అన్నాడు. ఇప్పుడు ఈమె అసలైన ఒక ట్విస్ట్ ఇచ్చింది. దానికి అవకాశమే లేదు, ఎందుకంటే ఆ పర్సన్ ఇక్కడే ఉన్నాడు అంది. యాక్చువల్ గా ఒలీవియాతో చేసాడింది, ఆమెను బోటుకు పిలిచి నాశనం చేసింది ఈ ముసలోడే. అప్పుడు ఆ కుర్రానికి బాగా కోపం వచ్చి ముసలోడిని ఒక్కటేశాడు. ఆ డివైస్ కింద పడింది. అది ఎర్రర్ అయిపోయింది. ఇప్పుడు పాస్కల్ అరుస్తున్నాడు. రేయ్ మీ గొడవలో దీన్నెందుకు డ్యామేజ్ చేసావురా అంటున్నాడు. ఇది లేకుండా ప్రాణాలతో మనం ఎలా బయటపడగలం అని అరిచాడు. అప్పుడు ఈ కుర్రాడు చాలా బాధపడుతున్నాడు. నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేసిందని ఒక పక్కకు వెళ్లి కూర్చున్నాడు. అంతే, ఇకపై ఏముంది, అందరం చచ్చిపోవాల్సిందే అంటున్నాడు. అప్పుడు పాస్కల్ కు డౌట్ వచ్చింది. ఒరేయ్ అయితే ఇదంతా చేసింది నువ్వేనా అన్నాడు. అప్పుడు ఒలివియాకు కూడా ఇతనిపై డౌట్ వచ్చింది, ఎందుకంటే అతడు అలాంటి క్యారెక్టరే. రేయ్ నీకు నిజం తెలిసింది, నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను మోసం చేసిందని. అలాగైతే మోసం చేసిన వాడినితో పాటు అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి చంపాలని అనుకుంటున్నావా అంది. నేను చచ్చినా ఏం పర్వాలేదని నీకు నువ్వుగా అనుకున్నావు, అందువల్లే ఆ డివైస్ ను కూడా పగలగొట్టావు. ఇక ఏం జరిగిన నాకేంటి అన్నట్లు పక్కన కూర్చున్నావు. ఇదంతా నిజమే కదా అని పాస్కల్ కూడా అడిగాడు. ఇక అంతా ఈ కుర్రాడిపైనే అనుమాన పడుతున్నారు. అప్పుడు అతడు సైలెంట్ అయిపోయాడు. ఇదంతా నువ్వే చేశావు అని అంటున్న పాస్కల్ కు సడన్ గా ఏదో ఒకటి స్ట్రైక్ అయింది. లేదు లేదు వీడు కాదు, వీడై ఉండడు అని అన్నాడు. అప్పుడు మళ్ళీ షాక్ అయ్యారంతా. ఇంతకీ నువ్వు చెప్పేదేంటి అని అడిగారు. మనం ఇక్కడికి రాగానే మీకు అందరికి గుర్తుందా, మనం ఇక్కడ తిన్నాం. మనం తిన్న తర్వాత రోమన్ కు కాల్ వచ్చింది. ఇదంతా ఆర్గనైజ్ చేసిన వాడే రోమన్ కు కాల్ చేసి ఉండాలి. అతనికి ఫోన్ రాగానే ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళాడు. కానీ ఆ టైంలో వీడు మనతోనే ఉన్నాడు కదా, వీడెలా చేసి ఉంటాడు అని పాస్కల్ అన్నాడు. అవును కదా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు వచ్చింది అసలైన ట్విస్ట్. ఆ టైంలో ఈ రూమ్ లో లేని ఒకే ఒక వ్యక్తి ఎవరంటే ఈ ముసలోడు. అప్పుడు అతడు బయట నుంచి లోపలికి వచ్చాడు. ఇదంతా అప్పుడు పాస్కల్ నోట్ చేశాడు. ముసలోడిని చూస్తూ నీ దగ్గర ఒక బ్యాగ్ ఉండేది కదా, ఏది అని దాన్ని తీసుకుని ఓపెన్ చేశాడు. అందులో చూస్తే ఫోన్ ఉంది. అప్పుడు ఆ ప్రొఫెసర్ విలన్ లాగా నవ్వుతున్నాడు. ఇదంతా చేసింది ఇతడే. అప్పుడు ఆ కుర్రాడు ఆ బ్యాగ్ పై ఈసీ అని ఉండడం చూశాడు. ఈసీ అంటే ఎఫ్రన్ కావాస్. ఇతడు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ లెటర్ పంపింది ఎవరు అని విచారించాడు కదా, అప్పుడు వారు ఎఫ్రన్ క్రావాస్ అనే పేరు చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇతడే అందరికి లెటర్స్ వేసింది. యాక్చువల్ గా ఇతడే మెయిన్ విలన్. అప్పుడు పాస్కల్ ఫోన్ తీసుకున్నాడు. ఫెర్మెట్ అని ఇక్కడ నుంచి వెళ్ళాడే, అతనికి కాల్ చేసి సాయం అడుగుదామని పాస్కల్ ఫోన్ చేశాడు. అప్పుడు విలన్ ఏమంటున్నాడంటే ఈ పాటికి వాడు చచ్చిపోయి ఉంటాడని అన్నాడు. ఎందుకంటే అతడు పోయిన కార్ లో సీట్ బెల్ట్ కు ఇతడు ఏదో పాయిజన్ ఫిక్స్ చేశాడట. సీట్ బెల్ట్ గాని లాగి ఉంటే ఈ పాటికే అతడు చనిపోయి ఉంటాడు అని అన్నాడు. కానీ బయటున్న రోమన్ ఇంకా సీట్ బెల్ట్ లాగలేదు. అతడు చాలా వేగంగా ఈ రూమ్ వైపే వస్తున్నాడు. అప్పుడు పోలీసులు అతన్ని ఆపారు. ఎందుకంటే పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని ఇతడు డబ్బు ఇవ్వకుండా ఎస్కేప్ అయ్యాడు. అందువల్ల కంప్లైంట్ చేయడంతో ఇతన్ని పట్టుకోవడానికి పోలీసులు వచ్చారు. కానీ ఇతడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ఒక రూమ్ కు వచ్చానండి, నా కోట్ ను అక్కడ వదిలేశాను, అందులోనే డబ్బు ఉంది అని చెప్పాడు. కావాలంటే నాతో పాటు రండి, నేను మోసం చేయలేదు అని కారులో ఎక్కించుకున్నాడు. పోలీసు తో పాటు ఈ రూమ్ కు వస్తున్నాడు. ఆహా పోలీసులు వస్తున్నారు, ఇక వీరిని కాపాడతారని అనుకుంటే అప్పుడు ఇంకో ట్విస్ట్
ట్విస్ట్ పెట్టారు. బండిలో కూర్చున్న పోలీసు, ఏంటి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తున్నావు, మర్యాదగా సీట్ బెల్ట్ పెట్టుకో అన్నాడు. అప్పుడు రన్నింగ్ లోనే ఇతడు సీట్ బెల్ట్ పెడుతున్నాడు. అంతే, ఆ పాయిజన్ రిలీజ్ అయింది. ఆ కారు లోయలో పడిపోయింది. ఇంకోవైపు ఈ విలన్ ఎందుకు ఇదంతా చేశాడో రివీల్ చేస్తున్నాడు. సినిమా స్టార్టింగ్ లో ఏం చెప్పుకున్నాం, గోల్ బ్యాక్ కంజక్షన్ అనే థియరీకి ఈ కుర్రాడు ప్రూఫ్ కనిపెట్టాడని చెప్పడంతో అతడు ఫేమస్ అయ్యాడు. కానీ ఈ ప్రొఫెసర్ మాత్రం జీవితాంతం కష్టపడి ఆ థియరీకి ప్రూఫ్ కనిపెట్టాడు. ఆ ప్రూఫ్స్ రెడీ చేయడానికి ఇంకొంత సమయం పడుతుంది. కానీ ఆ లోపలే ఈ కుర్రాడు ఫేమస్ అయ్యాడు. అందువల్ల ఈ ప్రొఫెసర్ కు జీవితంపై విరక్తి కలిగింది. సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడు. కానీ చనిపోవడానికి ముందు ఈ కుర్రాన్ని ఏసేయాలని డిసైడ్ అయ్యాడు. అప్పుడే మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు. ఈ కుర్రాన్ని కనిపెట్టాడు. కావాలనే ఆన్లైన్ లో ఇతని గర్ల్ ఫ్రెండ్ తో చెస్ ఆడాడు. ఆమెను ఇంప్రెస్ చేశాడు. ఇతని గురించి ఆమెను అడిగి చాలా వివరాలు తెలుసుకున్నాడు. యాక్చువల్ గా ఇతడు ప్రూఫ్ ను కనిపెట్టలేదు, అలా చెప్పుకు తిరుగుతున్నాడని ఆమె ద్వారా తెలిసింది. ఇప్పుడు ఆ ఫార్ములాకు సంబంధించిన నిజమైన ప్రూఫ్స్ ఇతని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అతడు ఆ ప్రూఫ్స్ ను పబ్లిష్ చేయొచ్చు. కానీ ఆల్రెడీ ఈ కుర్రాడు ఫేమస్ అయ్యాడు. నేనే కనిపెట్టా అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇతడు పబ్లిష్ చేసినా కూడా ఇతనికంటూ గుర్తింపు రాదని అనుకున్నాడు. అందువల్లే ఇతడు ప్రాణాలకు తెగించి మరి ఈ ప్లాన్ వేశాడు. మనం గాని చనిపోయామనుకో, ఈ ప్లాన్ వెనుక అసలైంది ఇదే అనేది తెలుస్తుంది. అప్పుడు ప్రపంచమే నా గురించి మాట్లాడుతుంది. నేనే కనిపెట్టాననేది అందరికీ తెలుస్తుంది అని ఆ ప్రొఫెసర్ అంటున్నాడు. నా ప్లానే ఈద్రా అని అనగానే ఆ కుర్రానికి మస్తు కోపం వచ్చింది. టపీమని ఒక్కటేశాడు. అప్పుడు పాస్కల్ అరుస్తున్నాడు, రే నీకేమైనా బుద్ధి ఉందా లేదా, ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి దారి అతనికి మాత్రమే తెలుసు, నువ్వెందుకురా అతన్ని కొట్టావు అని అరిచాడు. అతనికి ఏం దారి తెలిసి ఉండదు, అతడు కూడా మనతో పాటై చావడానికి సిద్ధమయ్యాడు కదా అని కుర్రాడు అంటున్నాడు. రే పిచ్చోడ్లా మాట్లాడకురా, మనకు అతడు పెట్టిన పేరు చూడు, మన వయసులో చనిపోయిన ఒక్కొక్క సైంటిస్ట్ పేరే మనకు పెట్టాడు. కానీ అతనికి పెట్టుకున్న పేరు హిల్బర్ట్. హిల్బర్ట్ 80 ఏళ్లకు చనిపోయాడు. కానీ ఇతనికి 80 ఏళ్లు లేవు. దీన్ని బట్టి చూస్తే ఇతడు ప్రాణాలతో ఉంటాడు, ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకుంటాడు. ఇదంతా ఆలోచించకుండా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావేంటి అని తిడుతున్నాడు. ఈ విషయం తెలియగానే అంతా ఆలోచిస్తున్నారు. ఇక్కడే ఎక్కడో దారి ఉంది అని అటు ఇటు తిరిగి చూస్తున్నారు. వీళ్ళు ఎక్కడెక్కడో వెతికి చూశారు. కానీ ఇంతసేపు బోర్డు పై రాసారే, దాన్ని మాత్రం గెలకలేదు. ఆ బోర్డును పగలగొట్టారు. చూస్తే అక్కడ చిన్నదిగా గ్యాప్ ఉంది. దాని వెనుక లిఫ్ట్ లాగా ఉంది. మొదట ఒలివియా ఆ లిఫ్ట్ ద్వారా బయటకొచ్చింది. ఇదే టైంలో రూమ్ వేరే కుచించుకుపోయింది. ఇంకో 30 సెకండ్లలో అది చాలా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు ఈ కుర్రాడు అక్కడి నుంచి బయటకొచ్చాడు. కానీ మళ్ళీ లోపలికి వచ్చి ఇతడు ఫార్ములా కనిపెట్టాడే ఆ పేపర్స్ తీసుకుని మళ్ళీ బయటకు వెళ్తున్నాడు. ఆ తర్వాత పాస్కల్ బయటకు వెళ్లేటప్పుడు అతని నడుముకు ఉన్న బెల్ట్ ఇరుక్కుపోయింది. ప్యాంటు కూడా విప్పేసి చిన్న గ్యాప్ లో హీరో బయటపడ్డాడు. ఇప్పుడు ఆ రూమ్ ను లాంగ్ షాట్ లో చూపించారు. చాలా చిన్నదిగా కూచించుకుపోయింది. ఆ ప్రొఫెసర్ లోపలే ఇరుక్కుని చనిపోయాడు. ఇప్పుడు బయటకు వచ్చి చూశారు. ఆ రూమ్ చుట్టూ అతడు ఏమేం సెటప్ చేశాడో కనిపించింది. ఇక ముగ్గురు తప్పించుకుని బోట్ లో వెళ్తున్నారు. అప్పుడు ఈ కుర్రాడు ఒక ట్విస్ట్ రివీల్ చేస్తున్నాడు. యాక్చువల్ గా ఈ కుర్రాడు ఆ ఫార్ములాను కనిపెట్టలేదట. అతని గర్ల్ ఫ్రెండ్ ను ఇంప్రెస్ చేయాలని ఊరికే అలా చెప్పాడట. కానీ ఈ మ్యాటర్ బయటకు వెళ్లి ఇతడు కనిపెట్టాడని ఫేమస్ అయ్యాడు. మరి కనిపెడితే ప్రూఫ్స్ ఎక్కడా అని ప్రపంచవ్యాప్తంగా అడిగారు. అందువల్ల ఇతడే కావాలని ఒక మనిషిని పెట్టి తన రూమ్ లో పేపర్స్ ను నాశనం చేయించినట్లు సీనేశాడు. మరి ఇతడే తప్పు చేశాడు. కానీ పాస్కల్ ఆ రోమన్ ఎందుకు ఇందులో ఇరుక్కుపోయారు అని అనిపిస్తుంటుంది. ఈ రూమ్ లో ఇరుక్కుపోయిన అందరూ కూడా ఆ గోల్ బ్యాక్ కంజక్షన్ అనే థియరీకి ప్రూఫ్స్ కనిపెట్టడానికి ప్రయత్నించారు. అందువల్లే ఈ విలన్ ఇలా మాస్టర్ ప్లాన్ వేసుకుని అందరినీ ఈ రూమ్ కు రప్పించాడు. ఇప్పుడు ఈ ఫార్ములా ఈ అబ్బాయి చేతిలో ఉంది కదా, ఈ పేపర్స్ ను బయటకు తీసుకెళ్లి అతడు కనిపెట్టాడని చెప్పాలా లేక నేను కనిపెట్టానని చెప్పాలా, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు పాస్కల్ అతన్ని చూస్తూ నాకు కొంచెం ఇవ్వవా అన్నాడు. దాన్ని తీసుకుని నీటిలోకి విసిరేశాడు. రే ఏం చేసావురా పిచ్చోడా అన్నాడు. రే ఈ ప్రపంచంలో కొన్ని విషయాలను కనిపెట్టకుండా ఉండడమే మంచిది. ఈ ప్రపంచం బాగుండాలంటే కొన్ని విషయాలు తెలియకుండా ఉంటేనే మంచిది అన్నాడు. ఇంతటితో ఈ సినిమా ముగిసింది. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.